ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఎన్నికల హామీలలో కీలకమైంది వరిలో సన్నవడ్లకు క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ అందించే పథకం. అయితే ఈ పథకం అమలులో ఆలస్యమవుతోంది. గత యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసి 6 నెలలు గడుస్తున్నా సన్నధాన్యం బోనస్ డబ్బులు నేటికి పూర్తిగా చెల్లించలేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిమంది రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమయ్యాయి. సుమారు 90% రైతుల ఖాతాల్లో ఈ బోనస్ డబ్బులు ఇంకా జమ కాలేదు. దీనికి ప్రధాన కారణం సన్నవడ్లకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని ప్రమాణాలు పాటించకపోవడమేనని తెలుస్తోంది. కాంగ్రెస్ హామీకి రైతుల్లో విశేష స్పందన లభించింది. అయినప్పటికీ బోనస్ సొమ్ము ఖాతాలో జమ కాకపోవడంపై రైతుల్లో అసంతృప్తి నెలకొంది. సన్నవడ్లు పండించినప్పటికీ నిర్దేశించిన ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కొంతమంది రైతులకు బోనస్లు జమ కావడం లేదని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రైతులు బోనస్ పొందాలంటే ధాన్యం నాణ్యత విషయంలో వ్యవసాయ శాఖ నిర్దేశించిన నియమాలను తప్పనిసరిగా పాటించాలి. వడ్ల గింజ పొడవు వెడల్పుల నిష్పత్తి సరిగ్గా ఉండాలి. గింజ పొడవు 6 మిల్లీమీటర్లు, వెడల్పు 2 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉండాలి. గ్రెయిన్ కాలిపర్ మెషిన్తో కొలిచినప్పుడు వడ్ల పొడవు వెడల్పుల నిష్పత్తి 2.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉండే ధాన్యానికి మాత్రమే బోనస్ కోసం ప్రాధాన్యమిస్తారు. ఈ కొలతల నిబంధనలు సరిగా లేకపోతే ఆ ధాన్యాన్ని సన్నవడ్ల రకంగా గుర్తించడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. దీనివల్ల బోనస్ డబ్బులు రైతులకు చేరడం లేదు. సరైన సన్నవడ్ల దిగుబడి పొందాలంటే విత్తనాల ఎంపికలో రైతులు తప్పక జాగ్రత్త వహించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు మొదలైన సందర్భంగా రైతులు తమ పంట నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకుని బోనస్కు అర్హత పొందేలా ప్రయత్నించాలని ప్రభుత్వం సూచిస్తోంది.